జూలై 30, 2025 ఇస్రో ఒక అద్భుత ప్రయాణంలో మరొక మైలురాయిని చేరినటువంటి ఘట్టం ఈరోజు జరిగింది. నిసార్, నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ అనే పేరు కింద ఉన్నటువంటి ఒక శాటిలైట్ జిఎస్ఎల్వి F-16 ద్వారా ఈ రోజున అంతరిక్షంలో ప్రవేశపెట్టబడింది. నిసార్ అనేటువంటిది ఒక భూమిని అధ్యయనం చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉపగ్రహం. ఇప్పుడు వరకు ప్రయోగించినటువంటి అన్ని ఉపగ్రహాలలో భూ అధ్యయనానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇది అత్యంత పెద్దది, అత్యంత ముఖ్యమైనది. మొత్తము భూగోళాన్ని కూడా ఇది పరిశీలించవచ్చు, అంత శక్తి దీనికి ఉంది. కనుక ఇది కనుక మనం చూసే పని అయితే చూడండి, ఆ ఉపగ్రహానికి శాటిలైట్ బస్ అని పేరు పెట్టారు. శాటిలైట్ బస్ ఒక చాలా పెద్దది. ఇది దాదాపుగా 292 కిలోగ్రాముల బరువు ఉంది. ఈ శాటిలైట్ బస్సును తీసుకున్న పని అయితే అది సుమారుగా ఒక 1900 కిలోలు బరువు ఉంటుంది. దాని లోపల కొన్ని ప్రధానమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైనది యాంటీనా. ఈ యాంటీనా రిసీవర్ గాను ట్రాన్స్మిటర్ గాను పనిచేస్తుంది. అదేవిధంగా దీంతో పాటుగా లోపల కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. L బ్యాండ్, S బ్యాండ్, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ని పంపించేటువంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పంపించేటువంటి వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి. ఇది కాకుండా ఆ లోపల హీట్ని కంట్రోల్ చేయడానికి కొన్ని థర్మల్ కండక్టర్స్, ప్రొపల్షన్ సిస్టము, ఇవన్నీ కలిపి ఇదిగో ఈ కళ్ళ ముందు మనకు కనిపించేటువంటి ఈ శాటిలైట్ బస్సులో ఉంటాయి అన్నమాట. దీనిని జిఎస్ఎల్వి F-16 ద్వారా ఇవాళ అంతరిక్షంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కనుక ఇది తిరిగి మళ్ళీ ఒకసారి డిప్లాయ్ అయిన తర్వాత ఒక సుమారుగా 80 నుంచి 90 రోజులు టైం పడుతుంది. ఈ మొత్తం లోపల ముడుచుకొని ఉంటాయి. ఒక్కోటి డిప్లాయ్ అవుతూ 10 మిషన్ డేస్గా విభజించారు వాటిని. ఒక 90 రోజుల్లో ఇది మళ్ళీ తిరిగి మనకి ఉపయోగంలోకి వస్తుంది. కనుక ఇది ఏమిటి, దీని ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఇది ఒకసారి అంతరిక్షంలో ప్రవేశపెట్టబడిన తర్వాత ఇది ఇందులోపల L బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టము, S బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటూ 2 ఉన్నాయి. ఈ L బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్స్కి 24 సెంటీమీటర్ దాకా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. S బ్యాండ్కి వచ్చేటప్పటికి దాని యొక్క వేవ్ లెంత్ 12 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. అలా అయితే ఇవి రకరకాల ఫోటోలు తీయగలం. చూడండి, ఒకసారి మనము ఈ నిసార్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టినప్పుడు అది సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబడుతుంది. సన్ సింక్రనస్ ఆర్బిట్ అంటే చూడండి, మనకి పోల్ టు పోల్ తిరిగేటువంటి ఉపగ్రహం అనమాట ఇది. అంటే ప్రయోగం అయిపోయిన తర్వాత చూడండి, ఇది మనకి భూమి అనుకుంటే ఇది ధ్రువం నుంచి ధ్రువానికి తిరుగుతుంటుంది, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు 743 కిలోమీటర్ల ఎత్తులో ఇది ప్రవేశపెట్టబడుతుంది. కనుక అది లో ఎర్త్ ఆర్బిట్ అంటాం మనం. 747 కిలోమీటర్ ఎత్తు తిరుగుతూ ఒక్కొక్క రొటేషన్ అంటే రోజులో కనీసము 14 నుంచి 15 రొటేషన్ చేస్తూ ఉంటుంది. అలా అయ్యే పని అయితే ఒక రొటేషన్ పూర్తి అయ్యేటప్పటికి మన తెలుసు భూమి కూడా తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి ప్రదేశం మారుతూ ఉంటుంది. అట్లా ఇది వెళుతున్నప్పుడు తన యొక్క మార్గంలో ప్రతి 100 నిమిషాలలో ఒక 243 కిలోమీటర్ల యొక్క శ్వాత్ అంటాను దాన్ని, అంతవరకు ఫోటోలు తీస్తుంటుంది. అంటే ప్రతి 100 నిమిషాలకి ఏరియా మారిపోతుంటుంది. అది తిరిగి మళ్ళీ 243 కిలోమీటర్ల చొప్పున అది ఫోటో తీయడం ప్రారంభిస్తూ ఉంటుంది. అట్లా ఒక రోజులో అది 14 నుంచి 15 సార్లు తిరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కనుక చూస్తే ఇది మళ్ళీ భూమి కూడా తిరుగుతుంది కాబట్టి కాలక్రమంలో మళ్ళీ 12 రోజులు వచ్చేటప్పటికి మొదట ఎక్కడి నుంచి అయితే ఫోటో తీయడం ప్రారంభించిందో దాని మీదకి వస్తుంది, మళ్ళీ ఫోటోలు తీయడం ప్రారంభిస్తుంది. ఇట్లా ఇది కనీసం 3 సంవత్సరాల కాలం పనిచేస్తుంది. అంటే అనేక సార్లు తిరిగిన ప్రదేశం మీద తిరుగుతూ భూమి మొత్తాన్ని కూడా ఫోటోలు తీయడం అనేది దీని యొక్క ప్రత్యేకత. అలా అయ్యే పని అయితే ఇది వేటిని ఫోటోలు తీస్తుంది, ఎలా తీస్తుంది? ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఆధారంగా ఫోటోలు తీయడం మనకు కనబడుతుంది. అందులో భాగంగా తిరిగి మళ్ళీ ఈ L బ్యాండ్ మైక్రోవేవ్స్ కనుక అయ్యే పని అయితే అవి భూమి లోపల పొరల్లో చొచ్చుకుపోగలుగుతాయి. భూమి లోపల పొరల్లో చొచ్చుకుపోయి అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే భూకంపాలు రావడానికి ఆస్కారం ఉందో ఆ టెక్టానిక్ ప్లేట్స్ని ఇది స్టడీ చేస్తుంది. అంతేకాకుండా మనకి హిమానీ నదాలు బాగా కరిగిపోవడం చూస్తున్నాం మనం. మంచు కరిగిపోవడం పెద్ద ప్రమాదం, గ్లోబల్ వార్మింగ్ ద్వారా వస్తున్నట్టు ఒక అంశం. కనుక హిమానీ నదాలు ఏ రకంగా కరుగుతున్నాయి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇది మళ్ళీ మనకి ఇస్తుంది.
అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు ఎక్కడ అవి భూకంపాలు వస్తున్నాయి, సునామీలు ఏ రకంగా జరుగుతున్నాయి, వాటిని ఇది స్టడీ చేస్తూ ఉంటుంది. ఇక రెండవది ఎస్ బ్యాండ్ వేవ్స్. కమ్యూనికేషన్ సిస్టంలో ఇది మరొకటి. ఈ ఎస్ బ్యాండ్ వేవ్స్ వచ్చేప్పటికి ఇది భూమి ఉపరితలం మీద హై రిజల్యూషన్ ఫొటోస్ తీయగలుగుతుంటుంది. ఈ ఉపరితలం మీద ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవి, ఈ క్రాప్ ఈల్డ్స్ ఎట్లా ఉన్నాయి, ఆ లోపల తేమ ఎట్లా ఉంది వాతావరణంలో, ఇటువంటి వాటిని ఇది స్టడీ చేస్తుంది. అంతేకాకుండా కొన్ని అర్బన్ ఏరియాస్ మీద వెళ్తున్నప్పుడు అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని, అదేవిధంగా డెమోగ్రాఫిక్ ఇష్యూస్ని ఇది ఫోటోలు తీయగలుగుతుంది. కానీ మొత్తం మీద కనుక చూస్తే భూగోళం దీని పరిశీలన కింద వచ్చేస్తుంది. అంతేకాదు ఇది కొన్ని సందర్భాలలో కొంత సమాచారాన్ని ఇతర దేశాలు అడిగే పని అయితే వాటికి ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఇది ముందుకు రావడం అనేది గొప్ప విశేషం. కనుక ఇది అమెరికా మరియు ఇండియా కలిసి తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఇది అమెరికా భారత్ల యొక్క సంయుక్తంలో తీసుకున్నటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్ట్ కూడా చెప్పొచ్చు మనం. కనుక ఇది ఇటువంటి అద్భుతమైన ఫోటోలు తీస్తుంటుంది, మనకి రకరకాల సమాచారాన్ని అందిస్తుంది. ఇది కనుక చూసే పని అయితే ఇంతకు మీకు చెప్పినట్లుగా అమెరికా వీటిలో కొన్ని డెవలప్ చేసింది, భారత్ మరి కొన్ని డెవలప్ చేసింది. అమెరికా వైపు నుంచి కనుక మనం చూసే పని అయితే ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఎల్ బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని అమెరికా డెవలప్ చేసింది. అంతేకాకుండా అక్కడి నుంచి భూమి మీదకి ట్రాన్స్మిట్ అవ్వాలి మెటీరియల్, డేటా. కనుక ఈ ట్రాన్స్మిషన్ వ్యవస్థ కూడా, హై స్పీడ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను కూడా అమెరికానే అది డెవలప్ చేయడం మనకు కనపడుతుంది. మనకి ఒకసారి ఆ ఫొటోస్ తీసిన తర్వాత పంపించేటప్పుడు చూడండి, సుమారుగా మనకి ఒక రోజులో 85 టెరాబైట్ మెటీరియల్ మనకు అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక రకం చూస్తే 10,000 పైచీలకు DVD లెక్క సమాచారం ఒక రోజులో అందుతుంది మనకి. ఇక్కడ దాన్ని చాలా వేగవంతంగా తిరిగి మళ్ళీ భూమి మీద పంపించాలి. అలా భూమి మీద పంపించేటువంటి వేగవంతమైనటువంటి డేటా ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ని అమెరికా డెవలప్ చేసింది. కనుక అమెరికా నుంచి మనకు కనిపించేటువంటి అంశం ఇది. ఇక భారత్ నుంచి కనుక చూసే పని అయితే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎస్ బ్యాండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏది ఉందో ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ని మన భారత్ తీసుకుంది. అంతేకాకుండా ఇందాక మీకు చెప్పినటువంటి ఆ శాటిలైట్ బస్సును కూడా మనమే తయారు చేసాం. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క రాకెట్ని, ఏదైతే ఈ శాటిలైట్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టాలో ఆ రాకెట్ని కూడా మనమే తయారు చేయడం గొప్ప విశేషం. ఇంకొక అంశం ఏంటంటే, ఒకప్పుడు 1960స్లో భారతీయ ఉపగ్రహాలు, అప్పుడు మన రాకెట్లు లేవు, అమెరికా నుంచి పంపించాం. ఇప్పుడు వాళ్ళ శాటిలైట్ని, అమెరికన్ శాటిలైట్ని మన రాకెట్ నుంచి పంపిస్తున్నాం, గొప్ప విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పంపించేటువంటి GSLV రాకెట్, GSLV రాకెట్లో 3వ దశలో క్రయోజనిక్ ఇంజిన్ ఉంటుంది. ఈ క్రయోజనిక్ ఇంజిన్ వచ్చేసరికి మనం 1990స్లో దీన్ని డెవలప్ చేసేటువంటి పరంపరలో అమెరికా అనేక రకాలుగా అడ్డంకులు కల్పించింది. ఆ రోజుల్లో రష్యా నుంచి మనం సహకారం తీసుకోవాలనుకున్నా, ఇతర యూరోపియన్ దేశాల నుంచి మనం సహకారం తీసుకోవాలన్నా కూడా అమెరికా పదే అడ్డంకులు కలిగించేది. విశేషం ఏంటంటే, ఇప్పుడు మనం స్వయంగానే దాన్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు అదే అమెరికా ఏ రాకెట్ని అయితే అడ్డుకోవాలని ప్రయత్నం చేసిందో అదే రాకెట్ నుంచి ఇప్పుడు తన యొక్క శాటిలైట్ పంపించడానికి ముందుకు రావడం అనేది ఇస్రో యొక్క ఘనకీర్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు ఖర్చు పరంగా కూడా చూసే పని అయితే సుమారుగా ఇది మనం 800 కోట్లు ఖర్చు పెడుతున్నాం దీని మీద. దీనికన్నా కూడా 10 రెట్లు ఎక్కువ అమెరికా వైపు నుంచి ఖర్చు పెడుతున్నారు. కారణం ఏంటంటే, మన టెక్నాలజీ మనం మొదటి నుంచి కూడా ఈ సెల్ఫ్ సస్టైన్డ్ డెవలప్మెంట్ కింద తీసుకొని మన టెక్నాలజీని మనం చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయడం మనకి ప్రతిసారి వింటున్నాం మనం. కాబట్టి అటువంటి తక్కువ టెక్నాలజీతోటి మనం అందజేయాలి చేయగలుగుతున్నాం, తక్కువ ఖర్చుతోటి. అమెరికా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది రకరకాల కారణాల వల్ల. వాళ్ళ ఇన్సూరెన్స్ సిస్టమ్ కానీ, వాళ్ళకి జీతపత్యాలు కానీ, వాళ్ళకి ఇతర అలవెన్సెస్ కానీ. ముఖ్యంగా మనం చూసే పని అయితే అమెరికాలో అవి ఈ ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటుంది టెక్నాలజీని, మన బోయింగ్ వంటి కంపెనీస్ నుంచి. కానీ భారత్ అట్లా కాదు. భారత్ అనేది భారతదేశమే రోజువే ముందుకొచ్చి తీసుకుంటుంది. కాబట్టి మనం చాలా తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నాం. ఈ రకంగా మనం చూసే పని అయితే మనం అమెరికాతో కలిసి చేస్తున్న ఈ ప్రయోగంలో మనమే ఒక అడుగు ముందంజలో ఉన్నామనేది సుస్పష్టంగా కనపడుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఏం జరగబోతుందో. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. మన ఇస్రో శాస్త్రవేత్తలని, అలాగే నాసా శాస్త్రవేత్తలని, ఇతర కంపెనీలు ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయచ్చు.